this is Trikla from Global Support Organization. Previously, this gentleman had an accident and he hurt his hand, so they were struggling for monthly support. So I previously came and gave them 3 months support. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది మీకు? భూమి తలకిందులుగా కనపడుతుంది, మీరిద్దరిలాగా అంటారు. కళ్ళకి నరాలు దడుతున్నాయండి, షుగర్ వల్ల. మీరిద్దరిలాగా అంటున్నారు. మీకు ఎలా ఉంది అమ్మా? నాకు కాళ్ళు నొప్పులు అలాగే నడుస్తున్నాను. సో మొన్న మీకు ఇచ్చినవి 3 నెలలకి కలిపి 4,500 ఇచ్చాను. ఓకే, సో అంతా బాగానే ఉందా ఇప్పుడు? 3 నెలలకి కలిపించారమ్మా. 3 నెలలకి ఒక్కొక్క నెలకి 1,500 చొప్పున ఇచ్చాను. 4,500. డోనర్ వచ్చి రాధిక గారు. రాధిక గారికి థ్యాంక్ యూ చెప్పాలి. we've actually given them 4,500 rupees for their monthly utilities for next 3 months. So I would like to thank Radhika Garu for supporting the cause. She is working in few houses to look after her husband because her husband actually cannot see and he has several health issues. So she doesn't have any children. I mean, they don't have any children. So she is actually working in few houses to look after herself and her family, her husband. So I would like to sincerely thank Radhika Garu for contributing to this cause. He's a bit better now. If anybody would like to support this elderly couple for a few more months, kindly come forward. That will be a great help. Thank you so much. Jai Hind. Radhika Garu ki thank you చెప్తారా? థ్యాంక్ యూ అమ్మ. అమ్మగారు మీరెవరో నాకు తెలియదు. థ్యాంక్స్ అమ్మ, మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. రాధిక గారు, రాధిక గారు మీకు చాలా థ్యాంక్స్ అమ్మ. మీరు ఎంత సహాయం చేసినందుకు చాలా ధన్యవాదం అమ్మ. దాంతో మీరు జీవించడానికి థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్స్ తల్లి. థ్యాంక్ యూ అమ్మ. హలో అమ్మ, మీ పేరేంటి? అరుణ. అరుణ. మీ పేరండి? హనుమంతరావు. హనుమంతరావు. ఏంటమ్మా ఇబ్బంది? ఇంట్లో ఆర్థిక ఇబ్బంది అమ్మ, ఆర్థిక అవసరత. ఆర్థికంగా ముందుకు వెళ్ళట్లేదు, కుటుంబం గడవట్లేదు, పిల్లలది ఎవరూ లేరు నాన్న. ఎవరు సహాయం ఉన్నారు కానీ అందరూ ఎవరో సాయం చేసి వాళ్ళు లేరు. మేము వయసులో ఉన్నప్పుడు అందరూ మమ్మల్ని చూశారు కానీ మాకు పైసా అయిపోయాక మా దగ్గరికి ఎవరో రావట్లేదు నాన్న. మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు అమ్మ. ఇద్దరు దిక్కుమాలాగా ఉన్నాము. ఏదో చేస్తాను కానీ పని ఓ పూట వెళ్తే పూట వెళ్ళలేకపోతున్నాను. అది సరిపోవట్లేదు. ఏదో 2 కళాల్లో చేస్తాను పని అంతేనమ్మా. మీకు తెలుసు కదా ఆదిలక్ష్మి గారు, ఏదో చిన్న చిన్న జీతాలు. దీని కథ అద్దె ఇంతకన్నా చిన్న ఎక్కడా లేవు అద్దెలు. దీనికి 3,000 దాకా అద్దె కట్టుకోవాలమ్మా. కరెంటు బిల్లు అద్దె కట్టుకోవాలి. ఇది ఇంట్లో గడవటం కష్టమవుతుంది. ఇక ఇక్కడి నుంచి అక్కడ పడిపోయారమ్మా. ఎలా వచ్చి అలా రావాల్సింది దారి డిఫరెంట్ గా కనపడుతుందమ్మా. కనపడక అలా రావాల్సిన ఎలా వచ్చి ఈ సెలవులో పడిపోయారమ్మా. రాయి తగలవలసింది ఇంకా దీనికి తగిలిందమ్మా. Hello everyone, this is Trikla from Global Support Organization and Motherly. We have an elderly couple here. This elderly gentleman has a problem with his eyesight and he fell off and injured his arm. And this elderly lady, she is feeling quite dizzy. She is working in few houses, but she's feeling very restless and they don't have any children to look after and stuff.